ఇంతసేపు అవుతుంది ఇంకా ర్యాపిడో రాలేదు. మీరేనా బుక్ చేసింది ర్యాపిడో? అవును. ఎక్కండి, లేట్ అవుతుంది. దీంట్లో ఉన్నది మీరు కాదు కదా? అది ఏం పర్వాలేదండి, మామూలుగా బుక్ కాదు. రండి, మా ఫ్రెండ్కి హెల్త్ బాగుండలేదు, వాడిదే బండి వాడిదే ఫోటో, నేను వస్తున్నా, ఈ డబ్బులు కూడా వాడికి ఇస్తాను, హెల్ప్ చేస్తున్నా నేను. ఎక్కండి, బండి ఎక్కండి. ఏదండి అలాగా, మీరు కూడా చదువుకున్న వాళ్ళు అలాగంటే ఎలాగండి, భలే మాట్లాడతారు. దిగమ్మా, దిగు. ఇక్కడ ఎందుకు ఆపారండి? దిగు, చెప్తా, దిగు. ఇవి ఆ డబ్బులు తీ, పోరు పడేటివి చేసావంటే కంప్లైంట్ ఇస్తాను. ఏంటి కంప్లైంట్ ఇచ్చేది? బండి నెంబర్ నాది కాదు, ఫోన్ నెంబర్ నాది కాదు, ఫోటో కూడా నాది కాదు, ఎవరి మీద ఇస్తా కంప్లైంట్? ఇయ్యే ఆ చెయ్యి, నువ్వు డబ్బులు ఇయ్యి. నేనెవరో తెలుసా? ఎవరో? మఫ్టీలో వచ్చిన పోలీసుని. అవునా? ఈ ఏరియాలో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి నేను వచ్చాను. మేడం మేడం మేడం, అది కాదు మేడం, అది ఫోన్ నీది కాదు, బండి నీది కాదు. ఏంటి నువ్వు ర్యాపిడో నడుపుతున్నావు? నడు, నీ దేహ శుద్ధి చేయిస్తా దా. సో చూశారు కదా ఫ్రెండ్స్, మనకి టైం అయిపోతుంది, త్వరగా డెస్టినీకి రీచ్ అవ్వాలని చెప్పేసి ఇట్లా మనం కార్ కానీ బైక్ కానీ ఆటో కానీ ఏది బుక్ చేసుకున్నా కూడాను ఏ బండి పడితే ఆ బండి వస్తుంటే అలా ఎక్కేయకూడదు. పర్సన్ చూడండి, నెంబర్ చూడండి, కరెక్ట్ అనుకుంటేనే మీరు బండి ఎక్కండి, లేకపోతే ఇలాంటివే జరుగుతుంటాయి. సో తస్మాత్ జాగ్రత్త.